హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చైతే ఉరువులు పడకుండా చెట్టు అయితే చూపిస్తాను. ఆరు చెట్టు మన వీడియోలోకి వెళ్ళిపోదు. ఇప్పుడైతే మనం అయితే చెట్టు దగ్గరకు అయితే పదండి. వర్షాలు పడేటప్పుడు అయితే మనకి పిడుగులు రాకుండా ఉంటాయి కదా, ఆ పిడుగులు మన ఇళ్ళ మీద కానీ ఎక్కడ పడకుండా మనకైతే ఆ చెట్టు మండి కానీ పెట్టుకుంటే చాలు, పిడుగులు అయితే పడవు. ఇప్పుడు మనమైతే ఆ చెట్టు దగ్గర పదాం. పశువుల కాడికి పోయినా, ఎవరన్నా రైతులు పొలాలకు పోయినా ఆ నార తీసుకొని కానీ ఒక మలతాడికి కట్టుకుంటే పిడిగైతే పడదు. పోతాను చూస్తామని. చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం మా ఊర్లో అయితే మొత్తం జీలకలు అయితే చల్లేస్తున్నారు. మొత్తం పొలాలే. మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో. లొకేషన్ చాలా బాగుంది కదా, పైన మేఘాలు అయితే పగల్లా ఎలా ఉన్నా. చూడండి ఎలా ఉంది. చెట్టు దగ్గరకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. మన చెట్టు దగ్గరకు వచ్చాం, చూపిస్తాను ఇప్పుడు. ఇది చెట్టు చూస్తారు కదా, కాయలు ఎలా ఉన్నాయి చూడండి. పొడవుగా ఉంటాయి కాయలు అయితే. కాళ్ళు కాదు, కాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఇది అన్నమాట మనకి పిడుగులు పడకుండా ఇంటి మీదకైతే వేసుకుంటారు, ఎత్తుకోపోయి. కావాలంటే మా బండ్లు చుంచుకొని ఎత్తుకోపోతారు. మా పెద్దలు కూడా ఎత్తుకోపోయినారు. ఆల్రెడీ మీకు అయితే చూపిస్తాను ఇల్లు దగ్గర కూడా ఎలా పెట్టున్నారు అనేది. చూడండి చెట్టు ఎలా ఉంది. మరి మీకు ఆకులు బాగా కనపడలేదు, అవి కనపడలేదు అంటారా? చూడండి బాగా చెట్టు అయితే చూడండి ఎంత పెద్దదో. ఈ మోడల్ అయితే ఇంకో చెట్టు కాదు ఉన్నది, కానీ చెట్టు వాసన రాదు. ఇంకో చెట్టు అయితే వాసన వస్తుంది. అంటే ఇంకో చెట్టు కరుంపాకు వాసన వస్తుంది, ఆకు చుంచు వాసన చూస్తే. ఇదైతే వాసన రాదు. ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ నార తీసి అయితే మనం కట్టుకోవాలి. మనకి చినుకులు పడిన ఆడబడిన తుఫాన్ అయితే రాదు. వస్తుంది చెట్టు. తుఫాన్ కాదు, మెరుపులు కాడికి జీవాలు కడగబోతారు కదా, అందుకనేసి పెద్దోళ్ళు దాన్ని తాట తీసుకుని మొలతాడికి కట్టుకుంటారు ఫ్రెండ్స్. పిడుగులు పడకుండా, ఉరువులు పిడుగులు పడ అది ఉంటే పిడుగులు అయితే పడవంట. కాయలు కూడా చూపిస్తాం పండి. ఈ కాయలు ఎలాగ ఉన్నాయి. మళ్ళీ మాకు ఆకులు కనపడలేదు, కాయలు కనపడలేదు అంటారు. చూడండి ఇగో కాయలు చూడండి చాలా పొడుగున్నాయి చూడండి. పూత వేస్తున్నది, పూలు అయితే కనబడలేదు. చూస్తాను కదా, చాలా పెద్ద చెట్టుగా ఏంది పూత. పువ్వు అయితే మారుకుంది చూడండి ఫ్రెండ్స్. పువ్వు చూడు ఎలా ఉందో. అయ్యో చిన్న పువ్వు తెల్లగా ఉన్నది చూడండి. అలాగ ఉంటాయి అనమాట పువ్వు అనేది. 6 చెట్టు 6 మైళ్ళ దూరంలో ఉంటుందంట పిడుగు. మన ఇంటి మీద కానీ పెట్టుకుంటే దాన్ని ఇలా వస్తుంది. ఆ చెట్టుకు మొగ్గలు కూడా చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్. వస్తున్నారు కదా చెట్టు. 6 చెట్టు చాలా పెద్దది. వర్షాకాలం పిడుగులు పడకుండా అయితే బలం ఉంటుంది. మా పెద్దోళ్ళు కూడా ఇట్లా ఎత్తుకోపోయినారు. మీరు చూడండి కావాలంటే. మా ఇళ్ళల్లో కూడా ఎలా పెట్టుకుంటారో ఏందనేది మీకైతే చూపిస్తాను. చూడండి. మేము చెప్పేటివన్నీ మీరు ఫేక్ అబద్ధాలు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ చాలా మంది. మేము చెప్పేది నిజమేను. మా గిరిజనులంతా పల్లెటూరులలో ఇదే మాదిరిగా చేస్తారు. వాళ్ళ వర్షాకాలం కానీ దేంట్లో అయినా సరే. చూడండి ఎలా ఉంది చెట్టు. దీనికి పొడుగు కాయలు, ఇంకో చెట్టుకు పొడుగుగా ఉండవు కాయలు, అయితే పొట్టుగా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి. దీనికైతే పొడవుగా ఉన్నాయి కాయలు. ఫ్రెండ్స్, మా పెద్దవాళ్ళు అయితే రోడ్డు మీద పోతా ఉన్నారు, చెట్లు ఎత్తుకునేది. 6 మంది చెట్లు ఇంచుకొని ఎత్తుకొని పోతున్నారు. చూపిస్తాను ఫ్రెండ్స్. మా ఊర్లో పిడుగులు పడుతున్నాయని పెద్దవాళ్ళు చూడండి 6 మండలి ఎలా ఎత్తుకోబోతున్నారు, కనబడుతున్నారు కదా. ఇంకా చూడండి 6 మండలి అయితే ఎత్తుకుని పోతా ఉన్నారు. వర్షాలు వచ్చేటప్పుడైతే పిడుగులు పడకుండా అయితే మా ఊళ్ళో అయితే ఇలా వాడతారు. చూడండి ఇంటి మీద అయితే పెట్టున్నారని చెప్పాను కదా, చూపిస్తారా? మనం చెప్పాం కదా 6 చెట్టు మా వాళ్ళు ఇంటి మీద తీసుకున్నారని. చూపిస్తారండి, మీరు నమ్మరు కదా. ఇగో చూడండి ఎలా వేసుకున్నారు 6 చెట్టు.
చూసారా వస్తున్నారు కదా. అయ్యో దీన్ని తెచ్చి 3 రోజులు అయింది. చూసారు కదా. అయితే వాన పడింది కాబట్టి తెచ్చేసేసుకున్నారు. ఈ 2 రోజులు ఎండ కాసింది కాబట్టి ఎండిపోయింది ఫ్రెండ్స్. చెట్టు అయితే ఇలా చేసుకుంటారు అన్నమాట. ఉరువులు పడుతుంటా ఇలా ఇంటి పైన వేసుకుంటారు. ఇంకొక దగ్గర ఉన్నది చూపిస్తాను. ఇదే మాదిరి ఇంకొక ఇల్లు దగ్గర వేసుకున్నారు, దాన్ని చూపిస్తాను. ప్రతిపదం చూసారు కదా. ఎలా వేసుకుంటే పిడిగిలు అయితే పడవు. ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఆరి చెట్టు ఇంకో దగ్గర పెట్టుకున్నారు ఇంటి దగ్గర. చూడండి చూస్తున్నారు కదా. రేగిలి కింద అయితే పెట్టుకున్నారు. ఇది ఆరి చెట్టు ఇంటి మీద పెట్టుకుంటే పిడిగిలు పడవా? పడవు, పిడుగులు పడవు. ఏమో పెద్దల కాలం నుంచి అలాగే కాలం నుంచి అత్తయ్య పెట్టుకుంటారు, పిడుగులు పడవు. అంటే పిడిగిలు దీన్ని చూస్తే 6 మైళ్ళ దూరం వెళ్ళిపోతాయా? ఆరు చెట్టు ఉంటేనంట అది ఆవిడ దూరం ఉంటుందంట పిడుగు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీ ముందు ఉంటాం. బాయ్. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి, చేస్తాం.